కరప్షన్ లో ఇండియా 85th ప్లేస్ లో ఉంది అంటే మనం ఎదుగుతున్నామా? ఇండియా టెక్నికల్ గా ఎకనామికల్ గా చాలా గ్రోత్ అవుతుంది, అది మనం గర్వించదగ్గ విషయం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో టాప్ 5 లో ఉంది. బట్ ఇదంతా చెప్పుకోవడానికి మాత్రమే, ఎందుకంటే ఆ గ్రోత్ ప్రజల వరకు వెళ్ళట్లే. ఆర్థికంగా ఇండియా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది, కానీ గ్లోబల్ హంగర్ లో 105వ స్థానంలో ఉంది. టెక్నికల్ గా 4th ప్లేస్ ఉంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో 124th ప్లేస్ ఉంది. సైబర్ సెక్యూరిటీ, రైల్వే నెట్వర్క్, ఫైర్ పవర్ వీటిలో టాప్ 10 లో ఉంటే శాంతి భద్రతల్లో 135th ప్లేస్ లో ఉంది. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉండే ఒక మధ్య తరగతి వాడు ప్రభుత్వ ఇల్లు అందుకోలేకపోతున్నాడు. ఆర్థికంగా వెనకబడి అర్హత ఉన్నాడికి కావాలి ప్రభుత్వ ఇల్లు. ప్రతి ప్రాణానికి అండగా ధైర్యంగా ఉచిత వైద్యం అందించాలి. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము ఏదో ఒక కారణానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కి బలైపోతున్నాయి. వందల కొద్ది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా వేల కొద్ది ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నాయి. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య అందించి కార్పొరేట్ లెవెల్లో బిల్డ్ చేస్తే ఈ హెచ్చుతగ్గులు అనేవి ఉండవు కదా. టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నాం మనం, క్రైమ్ రేట్స్ ని ఎందుకు తగ్గించలేకపోతున్నాం? ఆర్థికంగా ఎదుగుతున్న మన దేశం ఆకలి చావు